హలో ఆల్, వెల్కమ్ టు మహిషా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అండి లేటెస్ట్ మోడల్ కట్ వర్క్ డిజైన్ అనేది లేటెస్ట్ ట్రెండింగ్ కదా. సో యాక్చువల్గా బక్రమ్ మీద డ్రాప్ చేసుకొని బక్రమ్ని మనం ఐరన్ చేసుకోవాలండి. కాకపోతే ఇక్కడ చాలామందికి అంటే బిగినర్స్ కాబట్టి మైట్ బీ బక్రమ్ అనేది ఎలా యూస్ చేయాలి ఏంటి అని ఐడియా లేకపోవచ్చు. సో మీకు ఈజీ అవ్వడానికి నేనైతే పేపర్ కటింగ్ మీద చూపిస్తున్నానండి. నార్మల్గా 2 ఇంచెస్ నెక్ విత్ 5 ఇంచెస్ నెక్ డీప్ తీసుకొని ఒక పేపర్ ఫోల్డ్ చేసేసి దాని మీద మనం డిజైన్ చేసుకోవాలి. కట్ వర్క్ డిజైన్ అనేది క్రాస్గా చేసుకోవాలి. చేసిన తర్వాత దాన్ని మన క్లాత్ ఉంటుంది కదా, మనం నెక్ దేని మీద అయితే ప్రింట్ చేద్దాం అనుకున్నామో ఆ క్లాత్ మీద ఆ పేపర్ని అయితే పేపర్ అటు ఇటు కదలకుండా ఉండడానికి గమ్ అన్న అప్లై చేయండి. లేదంటే నీడిల్స్ ఉంటాయి కదా, నీడిల్స్ అన్న పెట్టి, లేదంటే పిన్స్ పిన్స్ ఐడియా చెప్పా కదా నేను షార్ట్లో ఐడియా చెప్పినట్టున్నా. సో ఆ పిన్స్ యూస్ చేసుకొని చక్కగా పిన్ చేసేసి మీరు ఓవరాల్ ఆ స్టిచ్ ఏదైతే కట్స్ ఉన్నాయో ఆ కట్స్ అంతా మీరు చక్కగా అంటే లోతుకు కూడా వెళ్ళి చక్కగా స్టిచ్ చేసేయాలి. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కొంచెం కట్స్ ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేసి కొంచెం కట్స్ ఇచ్చేసుకొని దాన్ని మీరు తిప్పేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్ నెక్ డిజైన్ అనేది రెడీ అవుతుంది. సో నేను వీడియోలో ఏదైతే చూపిస్తున్నానో అలా ఎవ్రీ కార్నర్కి వెళ్ళి మనం ఆపి తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగా ఈ డిజైన్ అనేది చేయాలండి. కొంచెం పోయినా సరే మనకి ఆ బ్యూటిఫుల్ కట్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అనేది రాదు. సో నేనైతే ఇక్కడ కట్ చేసేస్తున్నాను. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత, స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కార్నర్స్కి వెళ్ళి ఎక్సెస్ క్లాత్ వరకే తీస్తున్నాను. మనకి షేప్ అవుట్ అవ్వడానికి కొంచెం కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకే, సో పెట్టేసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే పేపర్ని ఓన్లీ కార్నర్స్లోకి లోతుకి వెళ్ళి కొంచెం కట్ చేస్తున్నాను. మన స్టిచ్ ఉంటుంది కదా, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్టిచ్ వరకు కట్ చేసేసి ఫ్లిప్ చేసేసుకుంటున్నాను అనమాట. సో బ్యూటిఫుల్ లేటెస్ట్ ట్రెండింగ్ కట్ వర్క్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.